సంస్కారం లేని మీడియాకి పెద్ద నమస్కారం. నా కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్తో తన బిడ్డతో కనిపించేసిన అన్న లెజీనా ఆగ్రహం వ్యక్తపరుచుకుంటూ వచ్చేశారు. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అన్న లెజీనాకి పుట్టేసిన గారెల కొడుకు మార్క్ పరిస్థితి చాలా విషమిస్తూ వచ్చేసింది. మార్క్ పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే హాస్పిటల్కి చేరుకోలేదు. ఆ విషయంపై అన్న లెజీనా ఎంతగానో అప్సెట్ ఫీల్ అవుతూ వచ్చేశారు. ఇకపోతే మార్క్ పరిస్థితి కాస్త మెరుగుపడితే అపోలో హాస్పిటల్లోనే చికిత్స పొందిస్తూ హైదరాబాద్ తిరిగి తెచ్చేయాలని కోరుకున్నారు. ఇక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో భార్య బిడ్డతో కలిసి పవన్ కళ్యాణ్ అయితే హాజరవుతూ కనిపించేశారు. ఇక ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ని చూడడంతో మీడియా వాళ్ళంతా చుట్టుముడుతూ కనిపించేశారు. అన్న లెజీనా మాత్రం ఏ మాత్రం నవ్వు కనిపించలేదు. తన మీడియా పైన చాలా కోపం వ్యక్తపరుచుకుంటూ వచ్చేసింది. ఇక అన్న లెజీనా తన కొడుకుని సోషల్ మీడియా ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని అనుకుంది. అందుకని సింగపూర్ కూడా తీసుకుని వెళ్ళడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. కాకపోతే మార్క్ జరిగిన సంఘటన వల్ల ఇక రోజంతా మార్క్ కోసమే సోషల్ మీడియా అంతా వార్తల్లో నిలుస్తూ వచ్చేశాడు. ఇక ఆ సంఘటన అసలు అన్న లెజీనాకి ఏమాత్రం ఇష్టం లేదంట. తన కొడుకు కోసం అలా అందరూ మాట్లాడుకోవడం తనకి ఎంతో ఇబ్బందిని కలిగించింది. అసలు సోషల్ మీడియా అంటేనే పెద్దగా ఇష్టపడని అన్న లెజీనా బిడ్డకి ప్రమాదం జరిగినప్పటి నుండి ఇక వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక తన బిడ్డ కోసం అసలు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేసిన లెజీనా ఈ విషయంలో మాత్రం తను ఏమీ చేయలేకపోయింది. ఈ భాగంగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి తిరిగి వచ్చిన సమయంలో మీడియా వారంతా పరుగులెత్తుకొని తన దగ్గరికి వెళ్లడంతో ఇక మీడియా మిత్రులకి నమస్కారం పెడుతూ సంస్కారం ఉండాలి అంటూ గట్టిగానే స్పందించేసింది. ఇక తెలుగు రాని అన్న లెజీనా సైతం ఎంతో తెలుగు చక్కగా మాట్లాడుతూ మీడియా సభ్యులు అందరిపైన గట్టిగానే స్పందిస్తూ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మార్క్ అయితే ప్రస్తుతం ఇండియా తిరిగి వచ్చేశారు.